నా నియోజకవర్గానికి వచ్చి సొమ్ము ఒక్కటిది సోకొకటిది అన్నట్టు ఏదో మాట్లాడినట్ట. మీ సొమ్ము ఎక్కడుంది, మీ సోకు ఎక్కడుంది? నేను అడుగుతా ఉన్నా, ఏడుంది మీ సొమ్ము? మా సొమ్మును మీరు దోసుకపోతా ఉన్నారు. ఈరోజు మేము రూపాయి పన్ను కడితే మాకు ఇస్తున్నది 46 పైసలు కేంద్రం నుంచి మనకు రావాల్సిన దాని గురించి కేంద్రంలో కొట్లాలోచించిపోయి ఈడ వచ్చి మాట్లాడుతూ ఉంటే దానికి అర్థం కూడా ఉండాలి కొంచెమైనా. వాళ్ళు మాట్లాడే వ్యక్తులకు నేను చెప్తా ఉన్నా, మీరు చేసింది ఏంది తెలంగాణకు? ఈరోజు మీకు 8 మంది ఎంపీ గెలిపిస్తే అందులో 2 మంత్రులు 6 మంది ఎంపీలు ఉన్నారు. మరి ఏం ఉద్ధరించారని మీరు ఈరోజు తెలంగాణకు రావాల్సిన వాటా విషయంలో మీరు ఎక్కడ ఫైట్ చేస్తూ ఉన్నారు? తెలంగాణకు దక్కాల్సిన విషయాలలో మా ముఖ్యమంత్రి గారు పదే కేంద్ర మంత్రులను ప్రధానమంత్రి గారిని కలిసి అన్ని విషయాలు చెప్తా ఉంటే మీరు ఒక్క రోజన్నా పోయి మా రాష్ట్రానికి రావాల్సిన నిధులు మీరు కేటాయించండి, మా రాష్ట్రానికి రావాల్సిన వాటా నిధులు మీరు ఇవ్వండి అని చెప్పేసి అడిగిన దాఖలాలు లేవు. మీ సొమ్ము ఎక్కడుంది? ఏముంది మీ సొమ్ము? ఏడ ఉంది మీ సొమ్ము? మీ సొమ్ము అయితే మీరు కేంద్రం దగ్గర తీసుకొచ్చేసి కేంద్ర ప్రభుత్వ పథకాలు ఏమైనా ఉంటే మీరు ఇక్కడ సోకు చూపిస్తే బాగుంటుంది తప్ప ఇక్కడ సొమ్ము ఒకటిది సోకు ఒకటిది ఎవరు చేస్తున్నారు ఆ పనులు? సో మాట్లాడే ముందు కొంచెం వెనక ముందు ఆలోచన చేసి మాట్లాడితే బాగుంటుంది. నేనేమంటున్నా అంటే ఆ ఎంపీ గారు కూడా నేను చెప్తా ఉన్నా, మేము కూడా కోఆపరేట్ చేస్తాం. మీరు తప్పకుండా కేంద్రం నుంచి నిధులు తీసుకురండి, మనకు రావాల్సిన దాంట్లో మీరు కూడా ఫైట్ చేయండి. మన ప్రజలకు దక్కాల్సిన వాటా కానీ మనకు ముఖ్యంగా నవోదయ స్కూలు ఏదైతే ఉందో మా నియోజకవర్గానికి తీసుకురండి. మీకు ల్యాండ్ ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నా. తప్పకుండా ప్రభుత్వాన్ని ఒప్పించి మీకు ల్యాండ్ అలాట్మెంట్ చేస్తాము. ఈరోజు వచ్చే పథకాల గురించి సహకరించకుండా వచ్చిన పథకాలు మేము ప్రజలకు ఇస్తూ ఉంటే చూసి ఓర్వలేక కామెంట్ చేస్తే కరెక్ట్ కాదు. ఈరోజు సన్నబియ్యం కార్యక్రమం మీరు అప్రిషియేట్ చేయాలి మేము ఇస్తున్నందుకు. మీరు బీజేపీ వాళ్ళు చాలా రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నారు, ఏడ ఇస్తున్నారు? మరి మీరు ఇవ్వాలి కదా ఇచ్చే మీ బియ్యం అయితే. సో అట్లాంటివన్నీ కూడా ప్రజలను మభ్యపెట్టడానికి మాయ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. బీజేపీ పార్టీ ఎక్కడుంది సార్? ఇక్కడ బీజేపీ పార్టీ గురించి మేము పెద్దగా ఆలోచన కూడా చేస్తలేము. బీజేపీ పార్టీ గురించి మాకు ఆలోచన కూడా లేదు. మా ఆలోచన అంతా ఒకటే, ఈరోజు ఏ ప్రతిపక్షం ఉన్నా సరే ఆ ప్రతిపక్షాల మీద మేము విజయం సాధించబోతా ఉన్నాం.